శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన రప్పించుకుంది మనం కూడా వెళ్ళలేం కదా! నాకైతే చాలా బాగా అర్థమైంది. మేమేమంటే ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు సంగమేశ్వరం కొలను భారతికైతే వెళ్తామనమాట. మార్నింగే దేవుడికి పూజ చేసేసుకొని, తర్వాత ఏదో ఒక ప్రసాదం సమర్పించి వెళ్తా ఉంటాను. ఏంటి అంటే ఈ సంవత్సరం వెళ్ళలేదనమాట. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా! ఈ సంవత్సరం వెళ్ళలేకపోయామే, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటా ఉండేదాన్ని. కాకపోతే ఏంటి అంటే ఇంకా ఫైనల్‌గా అయితే వచ్చేసాము. నేను ఇవాళ ఏంటి అంటే కొలను భారతి, సంగమేశ్వరంకి అవతల ఉండే సోమశిల కూడా నేను చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరిజాస్ కార్నర్. ఇవాళ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మాకు దగ్గరలో ఉండే ఆలయమే అనమాట ఇది. కొలను భారతి, సంగమేశ్వరం ఇవన్నీ కూడా 40 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటాయి. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, దేవుని దర్శనం చేసుకోవాలన్నా కూడా ఇక్కడికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాము. ఏంటి అంటే సంగమేశ్వరం చాలా చరిత్ర గల ప్రదేశం అండి. అది కూడా చూపిస్తాను నేను. మాకేంటంటే ఇవాళ మంచి రోజని తెలియకుండానే వచ్చామన్నమాట. ఇది ఏంటంటే 100 ఏకాదశులతో సమానం అంట. అది కూడా శివయ్య జన్మ నక్షత్రం ఉంటుంది కదా! ఆ జన్మ నక్షత్రం కూడా ఇవాళ వచ్చిందని చెప్పేసి ఎంత క్రౌడ్ ఉన్నారో అండి. సంగమేశ్వరంలో అయితే ఇంక అసలు వీలైనంత మంది జనం అయితే ఉన్నారు. అది కూడా చూపిస్తాను నేను. మళ్ళీ సోమశిలకు అవతలకైతే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. వాటర్లో అయితే వెళ్ళాలి. తెలుగు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత కొలను భారతి, బాసర అయితే సరస్వతి అమ్మవార్లు అయితే ఉన్నారు కదా! మాకేంటంటే ఆంధ్రప్రదేశ్కి కొలను భారతి అమ్మవారు అనమాట. ఏ అక్షరాభ్యాసం అయినా కూడా ఇక్కడే చేపిస్తూ ఉంటాం మేమైతే. చాలామంది వస్తారండి. అమ్మవారి జన్మ నక్షత్రం అప్పుడైతే చాలా జనం అయితే ఉంటారు. సరస్వతి అమ్మవారంటే విద్యా, జ్ఞానం, కళలకు అధిష్టాన దేవత అయిన అమ్మవారిని విద్యార్థులు ఉద్యోగాలు కోరుకునేవారు, కళాకారులు ఎంతో భక్తితో అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. చిన్నుకు కూడా ఇక్కడే నేను అక్షరాభ్యాసం అయితే చేయించానమాట. కొలను భారతమ్మని అయితే వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదంట. అందుకని చెప్పేసి నేను ఫొటోస్, వీడియోస్ ఏం తీయలేదు. అయితే ఇంకా అమ్మవారికి ముందుగానే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. ఆ గుళ్ళు ఏంటంటే అమ్మవార్ల సమేతంగా శివయ్య అయితే ఉంటారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అమ్మవారు అయితే ఉంటారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ప్రతిదీ వీడియో అయితే తీస్తున్నాను. నేనేంటంటే ఇంకా సంగమేశ్వరం వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే తీస్తున్నాను. మార్నింగే రావాలి అండి. వచ్చిన తర్వాత చూసుకొని నిదానంగా అయితే వెళ్ళొచ్చు. మనం కాస్త లేట్గా వచ్చామనుకోండి, మనం వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది. చాలామంది క్రౌడ్ అయితే ఉంటారనమాట. ఇవాళ అది కాక చాలా మంచి విశేషమైన రోజు కాబట్టి చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే మేము సంగమేశ్వరం అయితే వచ్చేసాము. సంగమేశ్వరంకి అక్కడ తెలంగాణకి రోడ్ అయితే పడుతుంది కదా, బ్రిడ్జ్ అయితే పడుతుందన్నమాట. ఇంకా తొందరగా అయితే ఇలా అయితే వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కాసినాయన అన్నదాన సత్రం ఉంది. అక్కడ ఇంక అందరూ భక్తులంతా కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. 12 అలా అయిందనమాట. అందరూ భోజనం చేస్తున్నారు. అసలు ఎంతమంది జనం అండి, అసలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా ఇలా మనం ఏంటంటే నీళ్ళు ఉంటే పై గుడిలో దర్శనం చేసుకుంటాము, నీళ్ళు లేకపోతే కింది గుడిలో దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి ఇది. వేపమొద్దు శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది. అయితే 6-8 నెలలు అయితే నీళ్ళల్లో ఉంటుంది. తర్వాత అయితే నీళ్ళంతా పోయిన తర్వాత గుడి అయితే బయట పడుతుంది అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే అసలు ఎక్కడ కూడా పాచి అనేదే ఉండదండి. గుడికైతే అంత నల్లగా అవ్వడము అలా అయితే ఏముండదన్నమాట. ఎంత బాగుంటుందో గుడి అంతా ఆ శివయ్య లీలే కదా. ఏంటి అంటే నేను ఈ గుడికి ప్రత్యేకంగా ఒక వీడియో తీసి పెట్టానన్నమాట. ఏంటి చరిత్ర ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే పెట్టాను. ఇంకా స్నానాలు చేయడానికి ఏంటంటే ఇంకా ఇప్పుడు వర్షాలు ఏం పడట్లేదు కదా, ఇంకా చేపలు అలా స్మెల్ వస్తూ ఉంటాయిలే, ఎందుకు చేయడం అని చెప్పేసి నేను మామూలుగానే బట్టలు ఏం తీసుకువెళ్ళలేదు. మీరు మొదటిసారిగా ఇంకా నేను చాలాసార్లు వస్తూ ఉంటాను కదా, ఎప్పుడో ఒకసారి చేయొచ్చులే అని చెప్పేసి తెచ్చుకోలేదన్నమాట. మీరు ఎవరైనా ఎప్పుడో కానీ రాలేము, మాది దూరము అనేవాళ్ళు
ఖచ్చితంగా బట్టలు అయితే తెచ్చుకోండి. ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదనమాట. ప్రపంచంలోనే 7 నదులు కలిసే ఓ ఏకైక ప్రదేశం ఏంటంటే అది సంగమేశ్వరమే. అది కూడా దేవుడు నీళ్ళల్లో ఉంటాడనమాట. 7, 8 నెలలు అయితే నీళ్ళల్లో ఉంటాడు. అది కూడా వేపమొద్దు శివలింగం అనమాట. అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారని చెప్పేసి సోమశిలకైతే వెళ్తున్నాము. ఇంతమంది క్రౌడ్ ఎలా ఉందబ్బా ఇంతమంది క్రౌడ్ అనుకుంటే, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా జనాలు సంగమేశ్వరం అయితే వస్తున్నారనమాట. ఇంకా వర్షాలు పడలేదు కదా, దేవుడు బయటే ఉన్నాడు కదా అని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు. మేమైతే బోట్లో అయితే కూర్చున్నాము. అలా వెళ్తూ ఉంటే నాకు ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు అసలు అదే ధ్యాసలోనే ఉంటా కానీ పక్క వేరే వాళ్ళతో మాట్లాడాలని కానీ వేరే కుటుంబ విషయాలు మాట్లాడాలి అని కానీ ఏది అనిపించదండి. ఆస్వాదిస్తూ ఉంటా. ప్రకృతి దగ్గరికి వెళ్తే బాగా ఎవ్వరితో మాట్లాడకుండా కామ్గా అంతా కూడా చూస్తూ ఉంటానన్నమాట. అలా ఉంటే నాకు మైండ్ అంతా కూడా చాలా రిలీఫ్ అయితే అవుతుంది. ఇలా కాసేపు ప్రయాణం అయినా కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో. మనం సోమశిలకు అవతలకు వెళ్ళిన తర్వాత కూడా 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇలా ఇక్కడ దిగాం కదా మేము, అక్కడ కూడా పైకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అక్కడ కూడా దేవుడు ఒకప్పుడు అయితే మునిగిపోయేవాడంట. ఇంకా ఇప్పుడు పైకి తీసి గుళ్ళన్నీ కూడా పైన కట్టారట. చాలా ఏళ్ళ క్రితం అయితే దేవుడు కూడా మునిగిపోయేవాడని చెప్పారనమాట. ఇంకా ఇలా దిగేసి ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటి అంటే సోమశిల దగ్గర చాలా ఎక్కువ టూరిజం అయితే చాలా బాగా డెవలప్ చేశారండి. ఎందుకో మన దగ్గర అయితే ఏం చేయలేదు కానీ ఇక్కడ చాలా బాగా డెవలప్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ ఏంటి అంటే ఒక ఊరు అయితే ఉంది కాబట్టి బాగా డెవలప్ చేసినట్టున్నారు. ఇక్కడ ఇంకా ఏంటంటే ఫిష్ చాలా ఫేమస్ అండి. ఇంకా ఇక్కడికి కావాలనే వచ్చి ఇక్కడ తినేసి వెళ్తూ ఉంటారట. ఇంకా ఇక్కడ అంటే గుడి అండి ఇది. ఇంకా ఇలా వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. ఎక్కడ చూడు పచ్చని వాతావరణం, చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా బాగుందన్నమాట ఇక్కడైతే. ఇంక ఇదంతా కూడా సోమశిల అనేది ఒక ఊరండి. తెలంగాణ లాస్ట్ అనమాట, ఇదే బార్డరు. ఏంటంటే సంగమేశ్వరము శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ వాటర్లో అయితే మునిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో వాటర్ అప్పుడు బయటపడుతుంది. చాలా ఏళ్ళ క్రితం వరకు అసలు సంగమేశ్వరం ఒక గుడి ఉంటుంది నీళ్ళల్లో అని కూడా మాకు తెలియదు అనమాట. ఎందుకంటే చాలా ఏళ్ళు నీళ్ళల్లోనే ఉండిపోయింది. ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. అయితే ఏంటి అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఒకే చోట దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా 12 జ్యోతిర్లింగాలు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలలో ఉన్నాయి కదా, కానీ వాటి ప్రతిరూపాలను మాత్రం ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ప్రదేశంలో అందరినీ దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే తెలంగాణ అండి. ఇంకా మనం ఏంటంటే ఇలా సంగమేశ్వరం అలా వచ్చామనుకోండి, బోట్లో అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా దగ్గరే ఉంటుంది. ఇంకా యువతలనేమో సంగమేశ్వరం, అవతలనేమో సోమశిల ఉంటుంది అనమాట. మేము వస్తే ఒకవేళ సోమశిలకు వెళ్ళకపోయినా కూడా సంగమేశ్వరం వరకు అయితే దర్శనం అయితే చేసుకొని వెళ్తాము. నేను చాలాసార్లు వస్తూ ఉంటాము కాబట్టి ఇంకా ఏం స్నానం అయితే చేయలేదని చెప్పాను కదా మీకు. మీరు మొదటిసారి వచ్చిన తర్వాత మీరు ఇంకా రాలేము అనుకున్నా కూడా బట్టలు అయితే తెచ్చుకోండి. దర్శనానికి వెళ్ళే ముందు స్నానం అయితే చేసి వెళ్ళండి. చాలా మంచిదండి ఇక్కడ చేసినా కూడా. ఇప్పటి నుంచి అయితే చాలా ఈజీగా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు. అది కాక సోమశిల సంగమేశ్వరం కలుపుతూ ఒక బ్రిడ్జ్ అయితే వేస్తున్నారనమాట. చాలా బాగా మనం హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. చాలా తొందరగా అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఈసారి అయితే చాలా ఆకలితో అయితే వెళ్ళామన్నమాట ఇంటికైతే. ఏంటంటే ఇవాళ మంచి రోజు అని చెప్పి చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు కదా. అయితే సంగమేశ్వరంలో కాసినాయన ఆశ్రమం ఉంది, అక్కడ భోజనాలు అయితే అరేంజ్ చేస్తారు ఎంతమంది వచ్చినా కూడా. కాకపోతే ఏంటంటే అంత క్రౌడ్లో మేము వెళ్ళి తినలేక, తర్వాత ఏంటి అంటే మేము సోమశిలను దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సంగమేశ్వరంలో దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి భోజనం అయితే తినలేదు. సోమశిలలో ఏంటి అంటే హోటల్ ఏవైనా ఉంటే అక్కడ తిందాంలే అని చెప్పేసి అలా అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే అక్కడ నాన్ వెజ్ తప్ప ఏమీ లేదండి.
చాలా దూరం అయితే వెళ్ళి చూసాం కానీ ఎక్కడో ఒక చోట ఉన్నా కూడా వాళ్ళు అప్పుడప్పుడైతే రైస్ అయితే పెట్టారనమాట. ఇంకా ఇప్పట్లో అవ్వదులే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి బోట్లో ఆ తర్వాత ఇంకా సంగమేశ్వరం అయితే వచ్చేసాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, క్రౌడ్ కూడా చాలా వరకు తగ్గారనమాట. ఇంకా మేమేంటంటే మార్నింగ్ స్పర్శ దర్శనం ఎవరిని చేసుకొనివ్వలేదంట సంగమేశ్వరంలో అయితే. ఇంకా మేము వచ్చిన తర్వాత మాకైతే స్పర్శ దర్శనం అయితే జరిగిందనమాట. మార్నింగ్ అయితే ఒక పొరపాటు అయితే జరిగింది. మేమేంటంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా అని చెప్పేసి మేము పక్కన అయితే నిలబడ్డాం అనమాట. ఇంకా ఇక్కడే దర్శనం చేసేసుకొని ఆ తర్వాత సోమశిలకు వెళ్ళొచ్చులే అని చెప్పేసి నిలబడితే వేరే వాళ్ళు ఉండి ఇక్కడ వెనుక సైడ్ వస్తూ ఉంటారు కదా జనము, అక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటే మేము కూడా చాలామంది వెళ్తుంటే మేము వెళ్ళామన్నమాట. తర్వాత అయితే ఇంకా చాలా అరుపులు అనమాట. ఇక్కడ మేము నిలబడ్డాం కదా, మేము దర్శనం చేసుకున్న తర్వాతనే మీరు దర్శనం చేసుకోవాలి అంటే అది కూడా నిజమే కదా, మనం ఏదో మధ్యలో వచ్చినాము ఇలా రాకూడదు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ వెళ్ళి ఆ తర్వాత సోమశిలకైతే వచ్చినాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఈ స్పర్శ దర్శనంతో మాకు చాలా బాగా దర్శనం అయిందండి. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా స్పర్శ దర్శనం అయితే చేసుకొని ఇవ్వలేదంట అంత క్రౌడ్లో. ఇంకా ఈవినింగ్ వెళ్ళిన తర్వాత బాగా దర్శనం అయితే అయ్యింది మాకు. సంగమేశ్వరం ఏంటి అంటే ఒక హిస్టరీ అయితే ఉందన్నమాట. చాలా వరకు ఇక్కడ ఊర్లు ఉండేటివండి. మనం ఇక్కడ సోమశిల అవన్నీ ఎలా చూస్తున్నామో అక్కడ కూడా ఊర్లు ఉండేటివి. కాకపోతే ఏంటంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది కదా, ఆ బ్యాక్ వాటర్ వల్ల నీళ్ళు వచ్చేసి ఊర్లన్నీ కూడా మునిగిపోయాయి, పొలాలు కూడా మునిగిపోయాయండి. ఊర్లు పొలాలు అన్నీ కూడా ఎక్కువగా మొత్తం చాలా ఊర్ల వరకు చాలా మునిగిపోయాయి అన్నమాట. అందుకని చెప్పేసి అందరూ కూడా వేరు వేరు ఊర్లకైతే వెళ్ళిపోయారు. ఇంకా ఎప్పుడైనా నీళ్లు తగ్గినప్పుడు అక్కడైతే పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలకు మనీ ఇచ్చినా కూడా ఆ పొలాలను అయితే వేసుకుంటూ ఉంటారు, చాలా బాగా పండుతాయి. ఈసారి ఏంటంటే నువ్వులు అయితే వేశారు, నువ్వులు కూడా బాగా పండుతాయండి అక్కడ. మేము లేట్గా వెళ్ళాం కదా, ఇంకొంచెం ముందు వెళ్ళింటే బాగా నువ్వులను కూడా చూసేవాళ్ళము. ఇంతకుముందు అయితే నువ్వులు వేసింటే యువతల అవతల వేస్తారనమాట. ఇక్కడ మనం సోమశిలకు వస్తూ ఉంటాం కదా దారిలో, అక్కడ వేస్తారు, తర్వాత సంగమేశ్వరం ఇక్కడ కూడా వేస్తూ ఉంటారు. ఆ ఒండ్రుమట్టిలో చాలా బాగా వస్తాయండి నువ్వులు అయితే. సోమశిలలో నేను గమనించి ఏంటి అంటే లింగాలకు ఇలా గుర్తు అయితే ఉంటుందన్నమాట. మీరు గమనిస్తున్నారో లేదో, ఇక్కడ లింగానికి గుర్తు అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా శివయ్య ప్లెయిన్గా ఉంటాడు కదా, రూపం లేకుండా, కానీ ఇక్కడైతే గుర్తులు అయితే ఉంటాయండి. నేను చాలా రోజుల క్రిందటైతే వచ్చాను కానీ అంత గమనించలేదండి. టూరిజం అయితే చాలా బాగా డెవలప్లో ఉంది ఇక్కడైతే. కాటేజెస్ ఉన్నాయి, తర్వాత ఏదైనా అంటే మామూలుగా ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఫిష్ అవి వండించుకొని తిని వెళ్ళడం అలా చేస్తూ ఉంటారట. ఇంకా నేను ఇక్కడ చూస్తే మొత్తం అవే ఉన్నాయండి. ఎక్కడ వెజ్ తిందాము అని అనుకున్నా కూడా ఎక్కడా లేదు. ఎక్కడ ఒక చోట ఉన్నా కూడా అక్కడ తినడానికి లేదనమాట. ఆ రోజంతా కూడా పస్తులుండి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నామన్నమాట. మధ్యలో మా ఊరు దగ్గరే కాబట్టి మా ఊరికి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి తర్వాత కాఫీ తాగి మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే వెళ్ళామన్నమాట. ఇంకా సంగమేశ్వరం అంటే 8 నెలలు గుడంతా కూడా నీళ్ళల్లో ఉంటుందన్నమాట. నార్మల్గా గోపురం మాత్రమే పైన ఉంటుంది, గోపురం కూడా ఉండదండి. గోపురానికి పైన ఒకటి జెండా అయితే పెట్టుంటారు, ఆ జెండా అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట గుడికి. ఇంకా ఏంటి అంటే 8 నెలల తర్వాత ఉగాది టైంలో, మహాశివరాత్రి టైంలో అలా నీళ్లు తగ్గితే అప్పుడు బాగా దర్శనం అయితే ఇస్తుంది అనమాట. మొన్ననే అండి ఒక 3-4 డేస్ అవుతుంది, మొత్తం నీళ్ళలోకి అయితే వెళ్ళిపోయాడు దేవుడు. ఈ సోమశిలలో మొత్తం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఇంకా మళ్ళీ కూడా ఇలా చాలామంది అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వస్తూ ఉన్నారని చెప్పాను కదా, అక్కడనే ఇలా వచ్చిన తర్వాత మేమైతే ఎక్కి యువతలకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇప్పుడైతే క్రౌడ్ చాలా వరకు తగ్గిపోయారు. దేవుడు నీళ్ళలోకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు బ్యాక్ వాటర్ ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు మొత్తం ఇక్కడ గ్రిల్లు అవెల్లా ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి తర్వాత కరెంటు ఇవన్నీ కూడా తీసేసి మొత్తం కూడా పైన అయితే పెట్టేస్తారనుకుంటా.
మళ్ళీ నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత బయట పడుతుంది కదా, అప్పుడు ఒండ్రు మట్టి అలా ఉంటుందండి. అప్పుడు అంతా కూడా నీట్గా చేసేసి ఆ గ్రిల్లులన్నీ పెట్టేసి తర్వాత కరెంట్ అయితే పెడతారనమాట. పాండవుల వనవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు వేపమొద్దు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ధర్మరాజు భీమునికి చెప్తే భీముడు సరైన టయానికి లింగం తేకపోతే పక్కనే ఉన్న వేప చెట్టును నరికేసి ఇక్కడ లింగంగా అయితే పెట్టారనమాట. ఇది ఎన్ని రోజులు నీళ్ళల్లో ఉన్న చెక్కు చెదరదండి, ఎంత బాగా ఉందో కదా. ఇదండి వీడియో. మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.